హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో చామ్స్కీ నార్మల్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సిఎన్ఎఫ్లో. సో ఈ చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే, ఓకే, ఇదొక స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఓకే, ఒక స్టాండర్డ్ ఫామ్ని మనం చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటాం అనమాట. సో ఈ పర్టికులర్ చామ్స్కీ నార్మల్ ఫామ్లో ఓకే, ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనేది ఉండాలంటే, ఓకే, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ అవేంటో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్లీ మనం తెలుసుకోవడానికి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏ టు బీసీ. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్గా ఒక నాన్ టెర్మినల్కి ఒక వేరియబుల్కి రెండు వేరియబుల్స్ అనేవి ఇక్కడ ప్రొడక్షన్గా ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఒక వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా ఒక వేరియబుల్కి ప్రొడక్షన్ అనేది ఒక టెర్మినల్ మాత్రమే ఉండాలి. ఓకే, ఒక టెర్మినల్ మాత్రమే ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో ఇది ఉంది కదా, ఎప్సిలాన్ ఉంది కదా, ఎంప్టీ స్ట్రింగ్, ఇది ఓన్లీ స్టార్ట్ సింబల్కి మాత్రమే ఉండాలి. ఓకే, స్టార్ట్ సింబల్లో మాత్రమే ఇది ఉండాలన్నమాట. ఇన్ స్టార్ట్ సింబల్ ఓన్లీ, ఇన్ ఎస్ ఓన్లీ. ఓకే, సో ఇది వేరియబుల్స్లో ఉండొద్దు, ఓన్లీ స్టార్ట్ సింబల్లో మాత్రమే ఇది పాసిబిలిటీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఓకే, ఒక వేరియబుల్కి ఒక టెర్మినల్ మాత్రమే ప్రొడక్షన్గా ఉండాలి. ఒక వేరియబుల్కి 1 or 2, ఓకే, ఒక 2 టెర్మినల్స్ ఇలా దానికి ప్రొడక్షన్గా ఉండాలి. సో ఇవి బేసిక్ కండిషన్స్ అనమాట. ఓకే, సో ఇంకా వచ్చేసరికి, సో దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా. ఓకే, సో అవేంటంటే, సో ఫస్ట్ ఇక్కడ ప్రీవియస్గా మనం ఒక 3 ఎలిమినేషన్ కండిషన్ని చూసాం. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఒక 3 ఎలిమినేషన్ కండిషన్ చూసాం. ఏంటివి అవి? ఫస్ట్, ఓకే, ఇక్కడ ఎప్సిలాన్. ఓకే, ఫస్ట్ రిమూవ్ ఎప్సిలాన్. ఓకే, ఎప్సిలాన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఓకే, అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఓకే, యూనిట్ ప్రొడక్షన్ని, ఓకే, రిమూవ్ యూనిట్ ప్రొడక్షన్స్. ఓకే, యూనిట్ ప్రొడక్షన్ని రిమూవ్ చేయాలి. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే, సో రీసెంట్గానే మనం డిస్కస్ చేసాం, ఏంటిది? అన్రీచబుల్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ థింగ్, యూజ్లెస్ ప్రొడక్షన్ని రిమూవ్ చేయాలి. రైట్. సో ఈ 3 కండిషన్స్ మనం ఫస్ట్ మనకి ఏదైతే ఇచ్చిన గ్రామర్, ఏదైతే ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయో, ఓకే, ఏదైతే ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయో ఈ 3 కండిషన్ని ఫస్ట్ ఫాలో అవ్వాలి. దాని తర్వాత ఓకే, నెక్స్ట్ ఏంటి? ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దాంతోపాటుగా ఇక్కడ ప్రీవియస్గానే మనం చెప్పుకున్నాం, ఏంటి? ఒక టెర్మినల్కి 2 లేదా అంతకన్నా ఎక్కువ, ఓకే, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఏమంటారు వాటిని? ఓకే, సో వేరియబుల్స్, ఓకే, 2 లేదా అంతకన్నా ఎక్కువ టెర్మినల్స్ ఉండొద్దు, అంటే ఓన్లీ ఒక టెర్మినల్ ఉండాలి. అలాగే ఓకే, ఒక వేరియబుల్కి 2 వేరియబుల్స్ మాత్రమే ప్రొడక్షన్గా ఉండాలి. ఓకే, ఈ 2 కండిషన్స్ ఉన్నాయి కదా, ఈ 2 కండిషన్స్ కూడా అది ఫాలో అవ్వాలి ఇచ్చిన గ్రామర్ అనేది. రైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి, ఓకే, నేను ఒక గ్రామర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆ గ్రామర్ని నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, ఫస్ట్ నేను ఈ రూల్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఈ రూల్ని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో బేసిక్గా మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? ఓకే, ఓకే,
సో ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ కదా, ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రొడక్షన్ రూల్ని తీసుకుంటున్నాను. ఓకే, ఏంటది? ఎస్ టెన్స్ టు ఏ, ఎస్ బి, ఎస్ ఏబి. ఓకే, సో ఇప్పుడు ఇది నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ కండిషన్ని ఫాలో అవుతుందా? ఎస్, ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఎప్సిలాన్ లేదు. అండ్ ఆల్సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసింది ఏంటి? ఎప్సిలాన్ అనేది స్టార్టింగ్ సింబల్లో ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది స్పెసిఫిక్గా స్టార్టింగ్ సింబల్లో అంటే, ఇక్కడ ఈ స్టార్టింగ్ సింబల్లో ఒకవేళ ఎప్సిలాన్ అనేది లేకపోతే అక్కడ కంటిన్యూట్గా ఒక లూపింగ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో అక్కడ ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది ఉండదు అనమాట. టర్మినేట్ అవ్వాలంటే ఓకే ఖచ్చితంగా ఈ ఎప్సిలాన్ అనేది కావాలి. ఓకే, అది ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ని తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్ట్రింగ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తీసుకున్నప్పుడు నాకు ఏబి అనే ఒక స్ట్రింగ్ కావాలి. ఓకే, లేదా ఏఏబిబి అనే స్ట్రింగ్ కావాలి. ఓకే, సో అప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఎస్ టెన్స్ టు ఏబి తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా వస్తే నాకు ఏబి వచ్చింది. రైట్, సో రైట్ ఇప్పుడు ఒకవేళ ఇది టర్మినేట్ చేయాలనుకోండి. ఓకే, ఎస్ ఇప్పుడు ఇక్కడ నేను ఎప్సిలాన్ తీసుకుంటే ఇది టర్మినేట్ అయిపోతుంది. టర్మినేట్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏ అండ్ బి అనేది ఇక్కడ నేను మనకు కావాల్సిన స్ట్రింగ్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన స్ట్రింగ్ అనేది ఇక్కడ మనకి రావాలంటే ఇక్కడ స్టార్టింగ్ సింబల్ నుంచి ఓకే ఈ పర్టికులర్ ఏవైతే డెరివేషన్స్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయో కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మనకి ఎప్సిలాన్ అనేది ఉండాలి. ఓకే, మనకి కావాల్సిన డెరివేషన్ చేసుకొని లాస్ట్లో మనం దాన్ని టర్మినేట్ చేయడానికి, దాన్ని స్టాప్ చేయడానికి, ఓకే ఆ ప్రాసెస్ స్టాప్ చేయడానికి మనం ఎప్సిలాన్ అనేది తీసుకుంటాం. అక్కడితో అది ఎండ్ అవుతుంది. రైట్, సో అంటే ఎంప్టీ స్ట్రింగ్ కదా, ఎంప్టీ స్ట్రింగ్ వచ్చినప్పుడు ఎలాంటి మూవ్స్ ఉండవు. రైట్, యా, సో అప్పుడు ఏమవుతుంది, అక్కడితో టర్మినేట్ అవుతుంది. ఓకే, సో ఇది దానికి బేసిక్ అనమాట. ఎందుకంటే అందుకనే స్టార్టింగ్ సింబల్లో మనం ఎప్పుడైనా ఎప్సిలాన్ తీసుకుంటాం. అదే వేరే టెర్మినల్స్ వేరే నాన్ టెర్మినల్స్లో ఎప్సిలాన్ ఉందనుకోండి. ఓకే, అది మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఫస్ట్. అందుకనే మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసింది రిమూవ్ ఎప్సిలాన్, అంటే ఎంటీ మూవ్స్ మనం రిమూవ్ చేసుకుంది అందుకు. ఓకే, సెకండ్ వచ్చేసరికి రిమూవ్ యూనిట్ ప్రొడక్షన్స్. ఇక్కడ యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు. సో ఏ టు బి, సో ఇలా ఉంటే దాన్ని యూనిట్ ప్రొడక్షన్ అంటాం. లేదా ఏ టు, సో ఇది ఉన్నా అనుకో, ఇది ఓకే బట్ ఇలా ఉంటే దాన్ని యూనిట్ ప్రొడక్షన్ అంటాం. రైట్, సో యూనిట్ ప్రొడక్షన్ వల్ల లేదు, ఎందుకు దాన్ని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ టు బి ఉంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఇక్కడ నేను బి2 ఓకే బి ప్రొడక్షన్ ఏ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్, ఇక్కడ బీకి ఏ అనేది ఇక్కడ డైరెక్ట్గా ప్రొడక్షన్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ఏ టు బి అంటే ఇది ఇండైరెక్ట్గా ఏ అనేది ఓకే ఇండైరెక్ట్గా ఈ ఏని ఈ ఏదైతే అది వేరియబుల్ ఏ అనేది ప్రొడక్ట్ చేసినట్టే కదా. అప్పుడు ఇది ఏ అనేది బీని ప్రొడక్ట్ చేయడం అనేది యూజ్లెస్. ఓకే, సో అక్కడ మనకి ఎలాంటి యూజ్ లేదనమాట. సో డైరెక్ట్ మనం ఏంటి ఇక్కడ దీన్ని రిమూవ్ చేసుకోవడం కోసం ఎలా రాసుకుంటాం, డైరెక్ట్ ఏ ప్రొడక్షన్ ఓకే టర్మినల్ ఏ ఓకే క్యాపిటల్ ఏ. సో ఇక్కడ వేరియబుల్ ఏ ప్రొడక్షన్ టర్మినల్ ఏ అని రాసుకుంటాం. ఓకే, ఇక్కడ బీ టు ఏని మనం ఇక్కడ సో రిమూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది యూనిట్ ప్రొడక్షన్ అనమాట. సో యూనిట్ ప్రొడక్షన్లో మనం ఇలా ఇలాంటి ఆపరేషన్స్ చేసి మనం ఏం చేస్తాం, దాన్ని ఇక్కడ పర్టికులర్గా యూనిట్ ప్రొడక్షన్ రిమూవ్ చేసుకుంటాం. ఓకే, యూజ్లెస్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి, ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు 2 టైప్స్ ఉంటాయి. ఓకే, 2 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ నాన్ జనరేటివ్ ప్రొడక్షన్స్. ఓకే, ఇక్కడ నాన్ జనరేటివ్ ప్రొడక్షన్స్. ఇక్కడ సెకండ్ది ఏంటి, ఇక్కడ నాట్ రీచబుల్. ఓకే, నాట్ రీచబుల్ లేదా అన్రీచబుల్. రైట్, అన్రీచబుల్ ప్రొడక్షన్స్. ఇక్కడ పర్టికులర్గా ఏదైనా ఒక వేరియబుల్ అనేది దానికి ప్రాపర్ ప్రొడక్షన్ లేదనుకోండి. ఓకే, సో అక్కడ ప్రొడక్షన్ లేకపోతే మనం ఏం చేస్తున్నాం దాన్ని ఓకే నాన్
నాది ఓకే. ఇక్కడ నాన్ జనరేటివ్ ప్రొడక్షన్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి, మనకి ఏదైతే దీనివల్ల ఏదైతే ఒక పర్టికులర్గా ఏదో ఒక ప్రొడక్షన్ అనేది వచ్చిందనుకోండి, ఆ ప్రొడక్షన్ అనేది ఎస్ అనే ఒక స్టార్టింగ్ సింబల్లో లేకపోతే, ఎస్ అనే స్టార్టింగ్ సింబల్ని రీచ్ అవ్వకపోతే అది అన్రీచబుల్గా చెప్పుకుంటాం. సో ఇది యూజ్లెస్ ప్రొడక్షన్స్. ఓకే, యూజ్లెస్ ప్రొడక్షన్ రిమూవల్, రైట్. సో ఈ 3 కండిషన్స్ని ఇది సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, సో మనకి ఇక్కడ ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఎప్సిలాన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఉంది. సో ఇక్కడ ఓకే, నెక్స్ట్ రిమూవ్ యూనిట్ ప్రొడక్షన్స్. ఇక్కడ యూనిట్ ప్రొడక్షన్స్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు. సో యూజ్లెస్ ప్రొడక్షన్స్ అంటే ఇక్కడ ప్రాపర్గా ఓకే ఈ 3 కండిషన్స్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. సో దీంతో పాటుగా ఓకే, దీంతో పాటుగా 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్లో ఏం చెప్పుకున్నాం, సో ఏ టు ఓకే బీసీ, ఓకే నెక్స్ట్ ఏ టు ఓకే ఏ టు స్మాల్ ఏ. ఈ 2 కండిషన్స్ని ఇది ఫాలో అవ్వాలి. ఓకే, సో చూద్దాం సో ఇది ఎలా ఫాలో అవుతుంది అనేది, రైట్. సో ఫస్ట్ థింగ్ చూసినట్టయితే ఓకే, సో ఇక్కడ ఏదైతే ఆర్హెచ్ఎస్లో ఓకే, ఏదైతే ఆర్హెచ్ఎస్లో ఓకే మనకి ఏదైతే లైక్ ఇక్కడ ఉన్న టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో, టెర్మినల్స్ అనేవి ఓకే 2 కన్నా ఎక్కువ ఉండొద్దు. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెన్స్ టు ఓకే ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఏబి అని తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్లీ నాకు ఓకే, ఇక్కడ యాక్చువల్లీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ టెర్మినల్స్ అనేవి ఎలా ఉండాలి, ఓకే 2 or more ఉండాలి. ఓకే, ఇక్కడ 2 or more ఉండాలి. అంటే లైక్ ఇక్కడ ఈ కండిషన్ని నాకు ఇక్కడ ఓకే సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఓన్లీ ఇక్కడ స్మాల్ ఏ ఓకే టెర్మినల్ ఏ బి ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ. ఓకే, సో దీన్ని నేను ఎలా రాసుకుంటున్నాను, ఓకే ఇక్కడ నేను ఎలా రాసుకుంటున్నానంటే సో ఏ టెన్స్ టు ఓకే సి, ఇక్కడ సిఏ, ఆ తర్వాత బి అని రాసుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సిఏ టెన్స్ టు ఇక్కడ ఏ. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 కండిషన్ని ఇది సాటిస్ఫై చేసింది కదా. ఓకే, ఇక్కడ నాకు వేరియబుల్ అనేవి 2 వచ్చాయి. ఓకే, మళ్ళీ సపరేట్గా నాకు ఇక్కడ టెర్మినల్ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రొడక్షన్ ఆఫ్ స్మాల్ ఏ క్యాపిటల్ బి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఓకే ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, 2 ఉన్నాయి కదా. సో అప్పుడు 2 ఉన్నప్పుడు 2 కాన్స్టెంట్ అని తీసుకోవాలి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిఏ బి ఓకే సిబి. ఓకే, సో ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ సిఏ కదా, సిఏ ఉంది కదా, సిఏ ప్రొడక్షన్ ఆఫ్ టెర్మినల్ ఏ, మళ్ళీ సిబి ప్రొడక్షన్ ఆఫ్ టెర్మినల్ ఓకే టెర్మినల్ బి. ఓకే, ఇలా తీసుకున్నాను. దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి, సో ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ బి ఓకే స్మాల్ బి ఓకే క్యాపిటల్ సి, రైట్. సో దీన్ని నేను ఎలా తీసుకోవచ్చు, సో యాస్ట్ సేమ్ దీనిలాగానే ఏదైతే టర్మినల్ వచ్చిందనుకోండి, సో ఆ టర్మినల్కి ఒక కాన్స్టెంట్ టర్మ్ అనేది ఒక సి అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెటర్ అయినా తీసుకోవచ్చు, మీరు కే అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే క్యాపిటల్ లెటర్ తీసుకోవాలి. ఓకే, సో ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఏంటి ఇక్కడ ఏం తీసుకున్నాను, సో దీన్ని సిఏ ఇక్కడ బి మళ్ళా సిబి దాని తర్వాత ఇక్కడ క్యాపిటల్ సి, రైట్. సో ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇక్కడ రాసుకున్నట్టయితే ఏ ఓకే దాని తర్వాత బి, రైట్. ఇలా రాసుకున్నాను. ఇలా రాసుకోవడం వల్ల నాకు ఏమైంది, ఓకే ఇక్కడ నాకు స్పెసిఫిక్గా
ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ సింబల్లో ఓకే స్టార్టింగ్ సింబల్లో ఏదైతే మెన్షన్ చేసామో మెన్షన్ చేసిన వాటిని ఇక్కడ మనం సపరేట్గా రాసుకున్నాం. ఓకే ఇక్కడ మనకు వచ్చింది కదా ఈజీగా. ఓకే రైట్ ఇదన్నమాట. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఈ రెండు కండిషన్స్ ఇక్కడ అప్లై అవుతున్నాయి. ఓకే బట్ ఇక్కడ మాత్రం నాకు ఏదైతే ఈ కండిషన్ ఏదైతే ఉందో ఓకే ఈ కండిషన్ అనేది సమ్టైమ్స్ ఇప్పుడు ఇక్కడ ఓకే బట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇది కాదు. సో ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే ఇక్కడ 4 ఉన్నాయి. ఓకే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఈ కండిషన్ని నేను సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ ఓకే ఓకే ప్రతిదానికి సపరేట్గా రాసుకున్నాను ఇక్కడ. ఓకే రైట్ బట్ ఇక్కడ ఉంది కదా ఈ కండిషన్ని ఇప్పుడు సాటిస్ఫై చేయాలి. సో అది ఎలా చేద్దామో చూద్దాం. రైట్ సో ముందే చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఏ టు బీసీ ఓకే ఏ టు స్మాల్ ఏ. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసాం. ఇప్పుడు ఈ కండిషన్ని చూద్దాం. ఓకే సో ఈ కండిషన్ అనేది ఎలా అవుతుందో చూద్దాం. సో మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా లెటర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసాం ఇప్పుడు ఇది ఉంది కదా. సో దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్ ఓకే దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సో ఇది మనకు వర్కౌట్ అవ్వలేదు కదా. ఇందులో 4 ఉన్నాయి కదా 4 మనం తీసుకుందాం. ఓకే సో ఇది 2 సెకండ్ కండిషన్ ఇది ఫస్ట్ ఇది. ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ టెన్స్ టు సిఏ బి సిబి సి. ఓకే సో దీన్ని సో మనకు ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ సెకండ్ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు ఓకే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు ఎలా రాసుకోవచ్చు. ఓకే ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ టెన్స్ టు ఓకే ఫస్ట్ ఏదైతే తీసుకొని ఓకే ఫస్ట్ది ఏదైతే తీసుకొని రిమైనింగ్ దాన్ని ఒక పర్టికులర్ కాన్స్టెంట్ అనుకుంటున్నాను, ఒక పర్టికులర్ వేరియబుల్ అనుకుంటున్నాను. ఓకే ఫస్ట్ సిఏ ఈ 3 వేరియబుల్స్ని ఒక వేరియబుల్గా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ E1 అనుకుంటున్నాను. ఓకే E1 అనుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఓకే ఈ E1 ఈజ్ ఈక్వల్ టు ఓకే E1 ఈజ్ ఈక్వల్ టు ఏది 3 వచ్చాయి కదా ఇప్పుడు ఇవి. ఈ 3 ఇక్కడ రాస్తే మళ్ళీ ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేయదు కదా. ఓకే ఇక్కడ ఓన్లీ 2నే ఉండాలి. ఓకే ఇక్కడ ఓన్లీ 2నే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఒక వేరియబుల్కి ఒకటే టర్మినల్ ఉండాలి అని అనుకున్నామో సో యాస్టీస్గా ఓకే ఒక జనరేటివ్ టర్మినల్ ఉండాలనుకున్నామో ఓకే సో ఇక్కడ కూడా ఒక పర్టికులర్ వేరియబుల్లో దీనికి ఒక ప్రొడక్షన్ ఏంటి 2 వేరియబుల్స్ ఉండాలి. 2 వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే ఇది సాటిస్ఫై. మళ్ళీ దీన్ని రాయాలి కదా ఈవన్ ఇక్కడ 3 ఉన్నాయి. 3 ఉంటే మనం ఏమనుకోవాలి ఇక్కడ ఓకే బీసీని ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మనం ఓకే రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే ఫస్ట్ బీని రాసుకుంటున్నాను. ఇక్కడ రిమైనింగ్ 2 ఉన్నాయి కదా రిమైనింగ్ 2ని E2 అనుకుంటున్నాను. రైట్ E2 అనుకుంటున్నాను. అప్పుడు E2 ఈజ్ ఈక్వల్ టు E2 టెన్స్ టు రిమైనింగ్ ఉన్న వాటి రెండింటిని రాసేస్తున్నాను. రైట్ అప్పుడు సిబిసి. ఓకే రిమైనింగ్ ఉన్న 2 నాన్ టర్మినల్స్ని రాసేసాను. రైట్ ఇప్పుడు నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఒక వేరియబుల్కి 2 వేరియబుల్స్ ప్రొడక్షన్గా వచ్చాయి. సో ఇక్కడ 2 వేరియబుల్స్. ఓకే చూసారు కదా. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేసాం ఎగ్జాక్ట్గా ఓకే క్లియర్గా ఒకసారి రివైజ్ చేసుకుంటే ఇక్కడ మనకి చామ్స్కీ నార్మల్ ఫామ్ అనేది ఒక స్టాండర్డైజ్డ్ ఒక పర్టికులర్ స్టాండర్డైజ్డ్ ఒక సిఎఫ్జి అనమాట. ఓకే ఒక స్టాండర్డైజ్డ్ సిఎఫ్జి. ఓకే సో ఒక స్టాండర్డైజ్డ్ గ్రామర్. అది ఎలా అవుతుంది స్టాండర్డైజ్డ్ అంటే కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్స్? ఫస్ట్ ఈ 3 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటివి? రిమూవ్ ఎప్సిలాన్.
ఓకే, రిమూవ్ యూనిట్ ప్రొడక్షన్స్, అలాగే యూజ్లెస్ ప్రొడక్షన్స్ రిమూవ్ చేయాలి. ఈ 3 కండిషన్ని అది సాటిస్ఫై చేయాలి, 3 కండిషన్ని ఫాలో చేయాలి. ఏది గ్రామర్ ప్రొడక్షన్ రూల్ అనేది. ఓకే, దాంతోపాటుగా ఒక 2 అడిషనల్గా ఇది ఫాలో అవ్వాలి. ఏంటవి అంటే ఈ 2 కండిషన్స్ అనమాట ఇవి. ఓకే, ఏంటిది? ఫస్ట్, ఒక వేరియబుల్ అనేది 2 వేరియబుల్స్ని కలిగి ఉండాలి, అంతకన్నా ఎక్కువగా ఉండొద్దు, ఓన్లీ 2 మాత్రమే ఉండాలి. ఓకే, రైట్. అదే ఒకటే ఉందనుకోండి ఇక్కడ వేరియబుల్, అది ఆటోమేటిక్గా యూనిట్ ప్రొడక్షన్ అవుద్ది. సో మనం ఏంది అప్పుడు యూనిట్ ప్రొడక్షన్ ఉందనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఈ యూనిట్ ప్రొడక్షన్ రిమూవ్ చేయాలి. ఓకే, సో అందుకే ఇక్కడ 2 రాసాం, అంటే ఆల్రెడీ యూనిట్ ప్రొడక్షన్ సాటిస్ఫై చేసింది ఈ రూల్. ఓకే, రైట్. సో అలా అనమాట. అంటే ఈ 3 కండిషన్ని ఫస్ట్ సాటిస్ఫై చేయమంది, ఎందుకంటే ఆ తర్వాత ఈ 2 ఏదైతే కండిషన్ని సాటిస్ఫై చేయాలని. ఓకే, సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ప్రకారం ఏంటి, ఒక వేరియబుల్ అనేది 2 వేరియబుల్స్ని ఓకే ఇండికేట్ చేయాలి, రైట్. సో అలాగే ఒక వేరియబుల్ అనేది ఓకే ఒక టెర్మినల్ని కలిగి ఉండాలి. ఓకే, ఒక టెర్మినల్ని జనరేట్ చేయాలి. ఓకే, సో ఆ కండిషన్ ప్రకారం మనం ఏం చేసాం ఫస్ట్లో, సో మన దగ్గర ఆల్రెడీ ఈ ఓన్లీ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ టెర్మినల్స్ మీద ఫోకస్ చేసి ఆ టెర్మినల్స్ని ఇలా రాసుకున్నాం. ఓకే, రైట్. ఇక్కడ ఉన్న టెర్మినల్ని ఇక్కడ ఇలా రాసుకున్నాం, ఇదొక టెర్మినల్ ఇదొక టెర్మినల్. సో 2 టెర్మినల్స్ సపరేట్గా రాసుకున్నాం. సో ఇక్కడ ఒక ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి, 2 టెర్మినల్స్ని ఇక్కడ రాసుకున్నాం. ఓకే, సో ఏ ఫామ్లో ఉంది, ఏ ప్రొడక్షన్ ఆఫ్ టెర్మినల్, ఏ ప్రొడక్షన్ ఆఫ్ టెర్మినల్ ఏ. ఓకే, ఈ ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఏ ఫామ్లో కావాలి మనకి, సెకండ్ది ఈ ఫామ్లో రావాలి, అంటే ఏ టెన్స్ టు ఓకే పీసీ, ఈ ఫామ్లో రావాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలంటే ఈ ఫామ్లోకి రావాలి మనకి. అప్పుడు ఏం చేసాం, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. మనకి రావాల్సిన కండిషన్ ఏంటి, ఓన్లీ 2నే ఉండాలి. 2 ఉండాలి. ఫస్ట్ ఏం చేసాం, ఈ ఒక్కదాన్ని ఇలా రాసి మిగతా వాటిని అన్నింటినీ ఏదైనా ఒక టెర్మినల్ అనుకుందాం. ఓకే, ఏదైనా ఒక టెర్మినల్ అనుకుందాం, ఏదైనా ఒక నాన్ టెర్మినల్ అనుకుందాం. సో అక్కడ E1 అనేది రాసుకున్నాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ E1 ఇక్కడ రాసుకొని ఇక్కడ మళ్ళీ తీసుకుంటే 3 ఉన్నాయి కదా, 3లో మనం ఫస్ట్ B రాసుకొని మిగతా 2ని E2 అనుకున్నాం. ఓకే, దాని తర్వాత E2 ఇక్కడ రాసుకొని రిమైనింగ్ 2ని రాసేసాం. సో అప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ప్రొడక్షన్ రూల్స్ కూడా ఓకే ఈ ప్రొడక్షన్స్ అన్నీ కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఇదన్నమాట. సో ఇలా ఈ అన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తే సో ఆ గ్రామర్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది, చామ్స్కీ నార్మల్ ఫామ్లో ఉంటుంది. సో చూసారు కదా ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, అలాగే పైథాన్ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.